హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరే గెస్ చేయండి. అండ్ నేను వెళ్ళేటప్పుడు వీడియో తీస్తుంటా. మీరు ఎక్కడ అనుకుంటున్నారో, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి ప్లేస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7 అవుతుంది. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో కమెంట్ చేయండి. గెస్ చేయండి ప్లేస్ ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం. అండ్ మేము ఎలా ట్రిప్ వెళ్తున్నాం, మేము ఏమేం చేస్తాం ఈ బ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. సో మేము ట్రిప్ అయితే బై రోడ్ వెళ్ళామన్నమాట. సో మేము స్టార్ట్ అయిపోయిన 1 అవర్కి చాలా డార్క్ అయిపోయింది. ప్లేస్కి చేంజ్ అవుతుంది వెదర్ అంతా. సో ఇక్కడ మేము టిఫిన్కి అని చెప్పి ఆగాము. సేమ్ ఇది మాల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. స్టార్ బక్స్, కేఎఫ్సి అని చెప్పి చాలా షాప్ వచ్చామంటే. సో టిఫిన్కి అని చెప్పి నేను మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. సో బేసికల్గా వీకెండ్ వస్తుంది. సో దగ్గర ప్లేస్ ఏముంటుంది అని చెప్పి మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. సో రివీల్ చేసేస్తున్నా, మేము విజయవాడ వెళ్తున్నాం అన్నమాట. సో విజయవాడ టు భద్రాచలం, సో అలా ప్లాన్ చేసామన్నమాట 2 డేస్ ట్రిప్. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం విజయవాడకి. అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేరు, చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా క్రౌడ్ మాత్రం ఉంటున్నారు అని అనిపించింది నాకైతే. సో దర్శనం అయితే మాది 45 మినిట్స్లో అయిపోయింది. సో స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. చాలా బాగుంది దర్శనం అయితే. సో దాని తర్వాత నెక్స్ట్ లంచ్కి వెళ్ళాము. సో నేను ఎప్పుడు థాలి ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. చాలా బాగుండే, అంటే ఇట్ వాజ్ ఓకే ఉండే. నెక్స్ట్ భద్రాచలంకి స్టార్ట్ అయిపోయాము. లంచ్ అయ్యాక వెదర్ అయితే చాలా బాగుంది. నేచర్ క్లిప్స్ అయితే నేను తీస్తూనే ఉండే, ఎంత బాగుండే అంటే. సో ఇక్కడ టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అండ్ డార్క్ అయిపోతుంది జల్దీ. ఏ ప్లేస్కి ఎక్కడ చేంజ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లే. సో రెడీ అయిపోయాను అనమాట దర్శనంకి వెళ్ళడానికి. ఫస్ట్ టైం అనమాట నేను భద్రాచలం, ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా ఈగర్గా ఉంది నాకైతే, ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా శ్రీరామనవమికి వచ్చారా, ఎలా ఉండే రష్, క్రౌడ్ అండ్ మీ దర్శనం ఎలా అయ్యిందో కమెంట్ చేయండి. అండ్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. సో దాని తర్వాత మేము ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. ముత్యాలమ్మ అమ్మవారు. సో చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ ఏం కోరుకున్నా ఫాస్ట్గా అవుతుందంట. సో చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉండే, నేచర్ అయితే ఎంత బాగుండేనో. సో నెక్స్ట్ పర్ణశాలకు వెళ్ళాము. గోదావరి రివర్. ఈ ప్లేసెస్ చూడక ఎన్నో ఇయర్స్ అవుతుంది అసలు బయటకు రాక, ట్రిప్స్కి వెళ్ళక. సో ఇక్కడ ఇలా చూడగానే అబ్బా ఇక్కడనే ఉండిపోవాలన్నట్టు అనిపించింది నాకు. అంత మంచిగా అనిపించింది నేచర్ వైబ్స్ అంతా. సో బోటింగ్ జస్ట్ 15 మినిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ 15 మినిట్స్ కూడా ఎంతో పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుండే బోటింగ్ అయితే. నేను ఇక్కడ ట్రై చేస్తున్నా వాటర్ అందుతో ఏమో పట్టుకుందామని చెప్పి, కానీ ఏం అందట్లే నా హైట్కి అసలు. చాలా ట్రై చేసి పెడతాము అట్లా వాటర్ అనుకున్నా, బట్ అవ్వలేదు అసలు. సో నార్మల్గా నేచర్ వైబ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఇంకా మా డాడీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్ ఆ వైబ్ అంతా. సో దాని తర్వాత లోపలికి వెళ్ళాం పర్ణశాల. సో శ్రీరామదాస్ మూవీలో ఉండే కదా, సో రియల్గా ఇక్కడ అయ్యిందనమాట ఇదంతా.
సో ఇక్కడ వాళ్ళు సెటప్ చేశారు ఇక్కడిక్కడ ఏమైంది అని చెప్పి. ఫస్ట్ చూడగానే ఏంటిది ఇది అని అనుకున్నా, దాని తర్వాత అర్థమైంది నాకు ఏంటా అని చెప్పి. వెదర్ అయితే చాలా బాగుండే. సో నెక్స్ట్ సీతాదేవి అక్కడ పర్ణశాల నుంచి ఇక్కడికి శారీ ఆరేసుకోవడానికి వచ్చేదంట. సో యాక్చువల్గా 20 మీటర్స్ శారీస్ అప్పుడు చాలా పెద్దగా ఉండేవి కదా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆరేసుకునేదంట. సో ఇక్కడ విజిట్ అయ్యామన్నమాట. చాలా బాగుండే ప్లేస్ అయితే. ఇక్కడ ఏ ప్లేస్ అయినా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా హెడ్డింగ్ టు హైదరాబాద్. చాలా వర్షం పడుతుండే. 2 days ట్రిప్ అంతా చాలా కూల్గా ఉండే. సో ద మెయిన్ మ్యాండేటరీ వన్ చాయ్ మాత్రం మిస్ అవ్వద్దు కదా. సో లాస్ట్కి చాయ్ తాగాము. సో ఇలా 2 days ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాం. హైదరాబాద్ టు విజయవాడ టు భద్రాచలం. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గాయస్. బాయ్.